రైట్, బ్రేకింగ్ న్యూస్ అంతోంది. బీజేపీ నిన్న అర్ధరాత్రి ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన సర్క్యులర్ మీద న్యాయ పోరాటానికి దిగింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే న్యాయమూర్తి ఇంట్లోనే ఈ పిటిషన్ను విచారిస్తారు. ఎందుకంటే న్యాయస్థానం ప్రారంభం కావాలంటే 10:30-11 గంటలు అవుతుంది. ఆలోపు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అర్జెంటుగా హౌస్ మోషన్ పిటిషన్ న్యాయమూర్తి ఇంట్లోనే ఈ విచారణ జరగబోతోంది. స్వస్తిక్ ముద్రకు బదులుగా ఏ ముద్ర వేసినా సరే ఓటు చెల్లుతుందని నిన్న ఒక వివాదాస్పద ఆర్డర్ని ఎన్నికల కమిషన్ అర్ధరాత్రి జారీ చేసింది. ఇది కేవలం మ్యానిపులేట్ చేసేందుకే అని బీజేపీ ఆరోపిస్తుంది. లాస్ట్ గంట పోలింగ్ 5 నుంచి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్లో అనేక సందేహాలు ఉన్నాయి పోలింగ్ శాతంలో. అది కాకుండా ఇది 2 రోజుల ముందుగా సర్క్యులర్ ఎందుకు ఇవ్వలేదు, అంటే కోర్టులో ఛాలెంజ్ చేయకూడదని నిన్న రాత్రి ఇచ్చారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేవలం స్వస్తిక్ ముద్ర మాత్రమే అలౌ చేయాల్సి ఉండగా వేరే స్టాంపులు వేస్తే ఎలా చేస్తారు? ఆ వేరే స్టాంపులు ఓటర్లే ఇచ్చారని గ్యారంటీ ఏంటి? పోలింగ్ సిబ్బంది లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో కుమ్మక్కై ఇదేమైనా రిగ్గింగ్ జరిగిందా అన్నది ప్రధానంగా ఆ పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని హైకోర్టులో ఇప్పుడు ఛాలెంజ్ చేశారు. సో ఇమీడియట్గా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది 10:30-11 గంటలకు విచారణ జరిగితే కనుక ఆ పార్టీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. కౌంట్ కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో అర్జెంటుగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మనతో పాటు V6 స్టూడియోలో కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నేత. దయాకర్ రెడ్డి గారు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని ఏ విధంగా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇది కరెక్టేనా సర్క్యులర్? ఈ సర్క్యులర్ అనేది పూర్తిగా ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఎన్నికల సరళిలో మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు అందరం తిరిగాం. చివరి 4 గంటల తర్వాత 18%, 20% ఉన్నాయి కూడా. తర్వాత అనౌన్స్మెంట్లో చూస్తే 35% నుంచి 45%కి పెరిగింది. ఆ 1 అవర్లో పెరగడానికి ఛాయిస్ లేదు. హైదరాబాద్లో గ్రామాల్లో వేరే కూలీలు పోయింటారు వచ్చినాక చేస్తారనేది ఉంటుంది, కానీ ఇక్కడ పెరగడానికైతే ఆస్కారం లేదు. ఆ అనుమానాలు ఉండగానే సరే, అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగానే అందరూ ఉన్నప్పటికీ ఈ అర్ధరాత్రి సర్క్యులర్ మీద ఇప్పుడు డెఫినెట్గా అనుమానాలే కాదు, డెఫినెట్గా ఆధారాలతో సహా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే మనకు రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం కానీ, ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ, కౌంటింగ్ రూల్స్లో కానీ చాలా స్పష్టంగా కౌంటింగ్ రూల్స్ బుక్ కూడా మనకు 1 డే బిఫోర్ ఇస్తారు. ఫ్రాంక్గా చెప్పాలంటే కౌంటింగ్ రూల్స్ బుక్ కూడా మనకు నామినేషన్ అప్పుడే ఇస్తారు. నామినేషన్ అప్పుడే అభ్యర్థులకు ఇచ్చిన దాంట్లో ఈ కౌంటింగ్ రూల్స్ కూడా ఉంటాయి. దానికి వ్యతిరేకంగా ఈ సర్క్యులర్ అనేది అర్ధరాత్రి జారీ చేయడం అనే దాని వెనుక ఖచ్చితంగా ఆ గంటలో ఏదైనా జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానానికి ఖచ్చితంగా ఆస్కారం. దయాకర్ రెడ్డి గారు, ఇదే విషయం మీద మా ప్రతినిధి సంపత్, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఎప్పుడు విచారణ జరగబోతోంది పిటిషన్? భరత్, ఇది లంచ్ మోషన్ పిటిషన్. ఎందుకంటే అత్యవసరంగా విచారించే టైంలో దాఖలయ్యే పిటిషన్ ఇది. ఏదైనా ఎమర్జెన్సీ సంబంధించిన పిటిషన్. ఎందుకంటే ఈ రోజే కౌంటింగ్ ఉంది. ఈ రోజు వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు ఏదైతే స్వస్తిక్ తో పాటు ఏ మార్కు ఉన్న పరిగణలోకి తీసుకోవాలంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి సర్క్యులర్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈరోజు బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సో మాక్సిమం 12 అంటే 11-12 గంటల వరకు పిటిషన్ వస్తుందంటారు. కానీ ఆ లోపే 9-9:30 వరకు, అంటే ఫస్ట్ అవర్ లోనే, కోర్టు ఫస్ట్ అవర్ లో లేదంటే జడ్జి ఇంట్లో ఉన్నప్పుడే ఈ విచారణ చేపట్టాలనేది వాళ్ళ యొక్క రిక్వెస్ట్. చూడాలి, కొంచెం తర్వాత మనకు అప్డేట్ వస్తుంది. మామూలుగా అంటే ఈ స్వస్తిక్ తో పాటు ఏ మార్కు ఉన్న పరిగణలోకి తీసుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు టైంలో బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ ముద్రతో పాటుగా వేరే మార్కులు, అంటే పెన్ మార్కులు కావచ్చు, మిగతా కావచ్చు, ఏ ఉన్నా కానీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. సో దీనిపైన మెయిన్ గా పిటిషన్ లో మెన్షన్ చేసింది ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దశాబ్దాలుగా ఒక సిస్టమ్ వస్తుంది. దాన్ని ఫాలో కావాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ దానికి భిన్నంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ముద్ర ఉన్నా, ఎలాంటి మార్కులు ఉన్నా, స్వస్తిక్ తో పాటు మిగతా ఎలాంటి సింబాలిక్స్ లాగా రైట్ మార్క్స్ ఉన్నా కానీ, పెన్ మార్క్స్ ఉన్నా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. మామూలుగా ఎలక్షన్స్ నిర్వహించే అది పోలింగ్ బూత్ లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు తీసేసుకోవడం కావచ్చు, ఎవరైనా ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం, వాళ్ళకు ఆ స్టాంపులు ఇచ్చేసి స్వస్తిక్ స్టాంప్ ను వేయాల్సినటువంటి ఎట్లా వేయాలి దానిపైన చాలా అవగాహన ఉంటుంది. సో కానీ దానికి భిన్నంగా ఎందుకు ఈ వాదన తెరపైకి వచ్చింది, ఎందుకు ఫలంగా అర్ధరాత్రి ఈ సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరం ఉంది, దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉందంటూ మెయిన్ గా పిటిషన్ ఫైల్ అయింది. సో దీనిపైన
ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిన తర్వాతనే కోర్టు ఏం కామెంట్ చేస్తుంది, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను సమర్థిస్తుందా, లేదంటే దాన్ని తిప్పికొట్టి మరేదైనా ట్విస్ట్ జరిగే అవకాశం ఉందనేది చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ సంపత్. దయాకర్ రెడ్డి గారు విన్నారు కదా, హౌస్ మోషన్ పిటిషన్ మీద ఇప్పుడు హైకోర్టు విచారణ చేపట్టబోతుంది. మనకు చాలా స్పష్టంగా ఆ 1 అవర్లో పెరగడం అనేది హైదరాబాద్లో కష్టం. అందరం కూడా ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో రిపోర్ట్ ఇచ్చారో ఇంతకంటే ఇంకెక్కువ కాదని, అక్కడ ఉన్న క్యాండిడేట్లు కూడా హాల్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా సూపర్విజన్ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా చాలా బూతులు తిరుగుతున్న సందర్భంగా మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అంతకంటే ఎక్కువ పర్సెంట్ కావాలి. ఎగ్జాంపుల్ బాలానగర్ 18% అయింది, ఇప్పుడు చూస్తే 35 దాటిపోయింది. అది ఏ రకంగా జరిగిందనేది ఒక అనుమానం ఉండగానే ఈ అర్ధరాత్రి సర్క్యులర్ కూడా, ఎందుకంటే పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్లో వాళ్ళకి హ్యాండ్ బుక్స్ ఇస్తారు, దాంతోపాటు ఏజెంట్స్కి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఓసారి లేదు హ్యాండ్ బుక్స్ కంపల్సరీగా మొదలే మన నామినేషన్లప్పుడు ఒకటి ఇస్తారు, లేదు ఇంకేమైనా చేంజెస్ ఉంటే మన కౌంటింగ్ ఎలక్షన్ ప్రక్రియ ముగిసిన నెక్స్ట్ డేనే ఇస్తారు. ఇన్ని ఉండగా ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకుంటున్నాను నేను, ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, కమిషనర్ గారు ఎందుకు ఇటువంటిది ఇవ్వాల్సి వచ్చింది అనేది డెఫినెట్గా అనుమానాస్పదమే. భారతీయ జనతా పార్టీ కోర్టుకు పోవడం అనేది మంచి ఒక ముందడగానే చెప్పొచ్చు, డెఫినెట్గా పోవాల్సిందే. ఎందుకంటే ఒక మార్క్ కాదు, చుక్క ఉంటే కూడా గతంలో రిజెక్ట్ చేసేవారు. దాంతోపాటు స్వస్తిక్ రివర్స్ ఉంటే కూడా, స్వస్తిక్ ఏదైతే ఇట్లా ఉండాలనో అదే ముద్ర ఉండాలి, రివర్స్లో పడినా కానీ ఓటు చెల్లదు. దట్ ఈస్ ద గైడ్ లైన్స్, దట్ ఈస్ ద ఫైండింగ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్ని ఎలక్షన్స్లో, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మనకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ అవి. సామాన్య చిన్న చిన్న ఎలక్షన్స్ కానీ అక్కడ దాకా. దీన్ని ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఈ రకంగా మార్పు ఎందుకు చేస్తూ ఉన్నారు? మొదలే 4 రోజులు సెలవులు ఉన్నప్పుడు ఈ ఎలక్షన్స్ తీసుకురావడం ఒకటి, చాలా రెస్ట్రిక్షన్స్ అధికార పార్టీకి అనుకూలంగా తీసుకురావడం ఒకటి, వీటన్నిటితో పాటు ఈ యొక్క సర్క్యులర్ ఏదైతే ఇచ్చిందో టీఆర్ఎస్ పార్టీ గెలుపు మీద ఏదో అనుమానం ఇచ్చి వచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ మధ్యలో నేను తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్యన హోరాహోరీగా జరిగినటువంటి మాట వాస్తవం. దాదాపు ఇప్పుడు గెలుపోవటంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక 35-40 కాన్స్టిట్యున్సీలో మార్జినల్ ఓట్స్తోనే విన్ అవుతారు ఎవరైనా కానీ. అటువంటి పరిస్థితుల్లో ఇవి కీలకమైన ఓటు అయిపోతుంది. ఇది 3-10 ఓట్లు కీలకమవుతాయి. ఎందుకు ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాకుండా హైదరాబాద్లో ఇది తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? డెఫినెట్గా దిస్ ఎ క్వశ్చనబుల్. ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సంపత్ గారు, నిన్న రాత్రి జారీ చేసిన సర్క్యులర్ మీద కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటి? సంపత్ గారు మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి. భరత్ గారు, యా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇంతకుముందు దయాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని విషయాలతో ఏకీభవిస్తూనే ఒకటి, భరత్ గారు నాకంటే 2 టర్మ్ల ముందు 3 టర్మ్ల ముందే దయాకర్ రెడ్డి గారు పోటీ చేసినారు ఎన్నికల్లో. దాని తర్వాత తర్వాత రేపు మన రెడ్డి గారు పోటీ చేయొచ్చు బీజేపీ నుంచి. ఈ రకంగా ఒక 20 సంవత్సరాల నుంచి దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ఓటింగ్కు సంబంధించి కానీ, పోలింగ్కు సంబంధించి కానీ, నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో కానీ నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్తో ఒక బుక్ ఉంటుంది. నామినేషన్ వేసినప్పుడే ఆ బుక్ ఇస్తారు. ఆ బుక్లు అన్నీ ఉంటాయి. కానీ ఈ పీక్ మూమెంట్లో, నెక్ ఆఫ్ ది మూమెంట్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. జరగకపోవడంలో తప్పు లేదు, పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు కోవిడ్ ఉంది కనుక అనుకోని పరిస్థితులలో కోవిడ్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. మీరు ఆలోచన చేయండి, ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్ లో జరుగుతాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్ ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషనర్ పార్థసారథిని ఎవరు అపాయింట్ చేసినారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. వారు ఇంతకు ముందు కమిషనర్ అగ్రికల్చర్ ఉండేది, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఉండేది.
చాలా సార్లు నేను కలిసిన వాళ్ళు రిటైర్డ్ అయితే వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. అది మెయిన్ కాదు. అది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడినటువంటి ఒక అధికారి ఎన్నికల కమిషనరు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉన్నా లేకపోతే తన డిస్క్రిషన్ పవర్స్ ఉపయోగించినా అది న్యాచురల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉపయోగిస్తున్న దానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు. రేపు ఇప్పుడు ఒక గంటల హౌస్ మోషన్ లో డిస్కస్ చేసినా ఇంతే. కనుక దాంట్లో భాగంగా అనేక రకాల లొసుగులు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి టైం ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కానీ లేదంటే డేట్స్ ఇవ్వడంలో కానీ పూర్తిగా ప్రగతి భవన్లో కల్వకుంట్ల తారక రామారావు గారు రాసినట్లు అది గెజిట్ గా వచ్చింది, నోటిఫికేషన్ గా వచ్చింది, షెడ్యూల్ గా వచ్చింది. అప్పటి నుంచి అనుమానాలు మొదలైనాయి. ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎన్నికల సమన్వయ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తానే ఉంది. దాంట్లో భాగంగానే వచ్చినటువంటి నోటీస్ మీన్స్ సర్కులర్ ఈరోజు రాత్రి వచ్చింది. ఇటువంటి సర్కులర్లు ఇంకెన్నన్నా వస్తాయి, ఏమన్నా చేస్తారు, మాయా మచ్చింద్ర చేస్తారు. కానీ టిఆర్ఎస్ పార్టీ వయోలేషన్ ఆఫ్ ఆల్ ద ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలక్షన్ మాన్యువల్ ఎవ్రీథింగ్ చేసినా సరే గెలవాలి, కుచ్బీ కరో హాసిల్ కరో, ఆ సీటు కొట్టేసేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రపూరిత వ్యవహారంగా ఎన్నికల ప్రక్రియను ఒక ప్రహాసనంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి కుటుంబానికి, వారి ప్రభుత్వానికి వస్తుంది. దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతున్నది. మీరు ఆలోచన చేయండి, పొద్దున ఉంటే రాత్రి సర్కులర్ రావడం ఎంతవరకు నిజమండి? ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని వయలేట్ చేస్తూ ఇంకొకటి చేయడం, ఇంకోటి దౌర్భాగ్యం. చిన్న పిల్లనన్నా చెప్తారు, పెన్నుతో గీసినా ఏ గీత ఉన్నా అది స్వస్తికి లేకున్నా అంటే వాట్ డస్ ఇట్ మీన్? తర్వాత మీ పేపర్లోనే వచ్చింది భరత్ గారు, నిన్న పేపర్లోనే అనుకోండి, నిన్న పేపర్లో చూడండి, నేనే రిక్వెస్ట్ చేశాను, నేనే ఇచ్చాను. లాస్ట్ 2 hours లో మీరు మొత్తం భారతదేశం అంతా జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతున్నాయని మీడియా క్యారీ చేసింది కదా. మందకోడిగా సాగుతున్న పోలింగ్, దానికి దౌర్భాగ్యులు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకొని మొత్తం నీతిమాలిన పనులు చేసే వరకు జనానికి విసుగు వచ్చి టీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఓటు వేయడానికి రాకుండా పోయింది. అది తెలుస్తూనే ఉంది, కనబడుతూనే ఉంది. కానీ లాస్ట్ 1 hour లో పెరగడంలోని ఆంతర్యం ఏమిటని నేను అనుమానాలను వ్యక్తం చేసిన, అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉందన్న, అది క్లియర్ గా మీ పేపర్లోనే వచ్చింది. ఏమి నివృత్తి చేయడం కాదు కదా, మళ్ళీ కొత్తగా ఈ డొంక తిరుగుడు సర్కులర్ తీసుకొస్తున్నారు. ఎనియో మొత్తం ఈ ప్రహాసనాన్ని మొత్తం వాళ్ళకు అనుగుణంగా మార్చుకునేటువంటి కుట్రపూరిత ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ దౌర్భాగ్యము, దుర్మార్గము. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జనరేషన్ వాళ్ళు చెప్పేదండి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటువంటి వాడు, ఇట్లా చేసిండు, అప్పుడు ఇట్లా చేసిండే, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా చేసిండే, తర్వాత మంత్రి ఉన్నప్పుడు ఇట్లా చేసిండు, ఢిల్లీలో ఉన్నప్పుడు ఇట్లా చేసిండే. కానీ కల్వకుంట్ల తారక రామారావు గురించి నేను చెప్తా కదా, నా కొలీగ్ ఎమ్మెల్యే కదా, ఆయనకు ఏమన్నది నీతి లే, నిజాయితీ లే, ప్రజాస్వామ్యం లే, రాజ్యాంగం లే, మన విలువలు లే, ఏమి లేదు. అనుకున్నది సాధించాలి. ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మరీ ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ, మున్సిపల్ పరిధి కనుక గెలవాలనే తప్ప అంతకు మించి వేరేది లేదు. కల్వకుంట్ల కుటుంబానికి అలవాటైన ఈ ప్రహాసనంగా మార్చినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కౌంటింగ్ కూడా చివరికి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, వాళ్ళ కనుసైగల్లో పెట్టుకున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు, ఇంతకంటే నీచం ఉండదు. అరే ఒకసారి ఓడిపోతామండి, ఒకసారి కార్పొరేషన్ పోతే పోతుందండి, ఒక మేయర్ పోతే పోతుందండి, అంత మాత్రం నీ నీతి, నిజాయితీ, నీ విలువలు మొత్తం సర్వనాశనం చేసుకొని జనంలో కూడా ఇది చేసుకొని పోవడం అనేది అంత దుర్మార్గం. యాదవ్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్ నిన్న రాత్రి ఇచ్చిన ఉత్తర్వులు కొంచెం వివాదాస్పదం అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వ్యూ ఏంటి? దీన్ని సమర్థిస్తుందా టీఆర్ఎస్ పార్టీ? నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భరత్ గారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా అంటే ఇది పార్టీకి సంబంధించిన ఎన్నికలు అయినా కూడా ఎన్నికల కమిషన్ అనేది పార్టీలకు అతీతంగా నడుస్తుంది కదండి. దానికి పార్టీకి లింక్ పెట్టడం అనేది సరైనది కాదు. ఎన్నికల కమిషన్ అనేది వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. మిగతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ. ఇట్లా నిన్న అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏంటని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్ కు ప్రశ్నించండి. కానీ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేదో కావాలని టిఆర్ఎస్ పార్టీ మీకు అంటగట్టడం, టిఆర్ఎస్ పార్టీ చెప్తేనే చేయడం అనేది, అంటే మీరు ఉన్నప్పుడు కూడా అట్నే చేసిండ్రా?
గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించింది కదా, అంటే వాళ్ళు పరిపాలించిన హయాంలో అట్నే చేసిందా? వీళ్ళు చెప్తున్న ఎన్నికల కమిషన్ పనిచేసిందా? దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇలా ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రము, అది ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహిస్తారు, వాళ్ళకు ఎలా అనిపిస్తే అట్లా ఇస్తారు. వాసుదేవరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ భరత్ గారు అడిగింది ఎన్నికలు ప్రజాస్వామ్యతంగా జరిగే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ఆర్డర్ను మీరు సమర్థిస్తారా ఒక రాజకీయ పార్టీగా అని అడిగినారు. వారేమీ మీరు చేయించినారు అని అనలే, కానీ మీకు మీరే భుజాలు తడుముకుంటున్నారంటే రిజల్ట్ అర్థమవుతుంది. సో దానికి చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఇవాళ మీరుండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, కానీ ఇటువంటి చర్యలు సమర్థిస్తుందా టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతుంది. మా పార్టీకి ఏం సంబంధం అని మీరు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఇటువంటి పరిస్థితులు రాజ్యాంగంలో కరెక్టా కాదా, సమర్థిస్తారా అని ఒక రాజకీయ పార్టీగా మిమ్మల్ని అడిగినారు. మీరేదో చేయించినారనే ఆరోపణ ఎవరు చేయలేదే. చేయకపోతే మీరే ఎందుకు అంటున్నారు మాకేం సంబంధం అని? ఒక రాజకీయ పార్టీగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? భరత్ గారు ఏమడిగారంటే ఇది టిఆర్ఎస్ పార్టీ కన్సర్న్లోనే వచ్చింది అనేది. మీ పార్టీ వ్యూ ఏంటి ఇటువంటి విషయాల్లో రెండోది అది సంపత్ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆరోపిస్తున్న ఈ విధంగా దాని మీద మీరేమంటారు అన్నారు? అది అడిగిండ్రు కాబట్టి నేను చెప్పిన నేను అట్లా. కానీ ఇదే విషయం మీద బీజేపీ ఎలక్షన్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఎలక్షన్ సెల్ కన్వీనర్ ఆంటోనీ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆంటోనీ రెడ్డి గారు, ఏంటి ఎగ్జాక్ట్గా మీరు పిటిషన్లో రేజ్ చేసిన పాయింట్స్ ఏంటి? ఆంటోనీ రెడ్డి గారు, మళ్ళీ ఆంటోనీ రెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, నిన్న రాత్రి మీరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ దానిలో అంటుంది ఓటర్ ఇంటెన్షన్ ఆ పార్టీకి ఓటు వేయాలనే, అది స్వస్తిక్ ముద్ర అయినా లేకపోతే వేరేది ఏదైనా ఉద్దేశం అదే కదా అని ఎలక్షన్ కమిషన్ ఆ సర్క్యులర్లో క్లారిఫికేషన్ ఇచ్చింది. మ్యూట్ తీసి మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. ఉద్దేశాన్ని ఈ రూపంలో స్వస్తిక్ గుర్తు రూపంలో మీరు స్టాంప్ వేయాలనేది మీ ఉద్దేశాన్ని ఆ రూపంలో వ్యక్తపరచాలి. కింద వేరే రూపం లేదు. ఎలక్షన్ కమిషన్ కు వేరే రూపంలో వ్యక్తపరచడానికి ఓటర్కు అవకాశం ఇవ్వలే. గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. పెద్దలు దయాకర్ రెడ్డి గారు చాలా సార్లు పోటీ చేశారు. చాలా సీనియర్ నాయకులు వారు అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పినారు. ఎప్పుడు కూడా ఉద్దేశాన్ని వ్యక్తపరచడానికి మీకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం స్వస్తిక్ గుర్తు ద్వారా మీరు అనుకున్న వ్యక్తికి దాని పక్కన ఓటేయాలి. కింద ఓటేసిన, పైన ఓటేసిన, 70% అటువైపున, 20% ఇటువైపున, ఎటువంటి సందిగ్ధమైనటువంటి బ్యాలెట్ పేపర్లో పడ్డ తర్వాత ఓటు అటుపడ్డా చాలా సార్లు సందిగ్ధత వస్తుంది. వాటి మీద టేబుల్ మీదకి వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని ఫైనల్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. గత సాంప్రదాయాలు, గత ఆనవాయితీలు. నేనేమంటే ఈ ఎన్నికలలో దురదృష్టం ఏంటంటే వాసుదేవరెడ్డి గారు భుజాలు అనుకున్నారని దయాకరణ చెప్పినాడు. ఈ ఎన్నికలలో మొత్తం ప్రహసనం వేశారు. ఇంతమంది మీరు లైవ్ లో చూపించారు ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది విషయంలో. నేను మొదటి ప్రశ్న ఏంటంటే అసలు కౌంటింగ్ సిబ్బంది ఎవరు ఉండాలనేది గత 70 సంవత్సరాల ఇంత సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఒక సాంప్రదాయాలు ఉన్నాయి. టీచర్లు, ఈ ఫలానా వ్యక్తులు ఫలానా వ్యవస్థ చేయాలి. ఫస్ట్ టైం బ్యాంకర్స్ కి ఎన్నికల ప్రయత్నం చేసినారు. ఆ బ్యాంకర్స్ కూడా రాకపోతే 30% పోలింగ్ కు సిబ్బంది రిపోర్ట్ చేయలేదండి మీరు డ్యూటీలో వేసిన తర్వాత. ఇది ఒక పెద్ద ప్రహసనం. ఎవరిని పడితే వాళ్ళని రోడ్డు మీద కనపడే వాళ్ళందరూ రండి అని పిలుచుకొచ్చే స్టూడెంట్స్ రోడ్డు మీద బొత్తలను పట్టుకొచ్చి ఎన్నికల సిబ్బందిగా తయారు చేసేస్తారు. అక్కడ నుంచి మొదలైంది ఈ యొక్క మొత్తం సాంప్రదాయం అంతా కూడా. కాబట్టి నేననేది ఏంటంటే ఈ పోలింగ్ ప్రహసనమై ఎలక్షన్ కమిషన్ టిఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేసింది అనేది మా ఆరోపణ. నేను ప్రజలు నిర్వహిస్తుంది అంటే మా ఆరోపణ తప్ప రైట్ అనేటువంటిది కోర్టు చెప్తే, న్యాయ వ్యవస్థ చెప్తే, ఇంకోటి చెప్తుంది. సిబ్బంది దగ్గర మొదలు పెడితే ఈ అసలు ఎన్నికల ప్రక్రియకి హడావుడి మీరు చూపించారు కదా. నిన్న కార్డ్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ వాళ్ళు లోపలికి పోవడానికి, నేను ఐడి కార్డ్స్ ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ఓటింగ్ సిబ్బందికి ట్రైనింగ్ అనేది ఎప్పుడో ముందు జరగాలి. ఎందుకు జరగలేదు? లేట్ కింద జరిగింది. ఒక్కరోజు ముందు సిబ్బంది. హైకోర్టులో జారీ చేసిన పిటిషన్ మీద మా క్రైమ్ బ్యూరో చీఫ్ సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతుంది అన్న అంశం మీద సంపత్ అప్డేట్స్ ఏమున్నాయి ఈ విషయం మీద?
సంపత్, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, హౌస్ మోషన్ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతోంది? మొత్తానికి ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ కానుంది. దీనికి కౌంటర్గా అనుకోవచ్చు. మరోవైపు మరో పిటిషన్ ఫైల్ అయింది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో, అంటే రాత్రి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ ఇప్పుడు వివాదమైంది. స్వస్తిక్ గుర్తుతో ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఓటరు తన ఓటును వేసినటువంటి స్వస్తిక్ గుర్తుంటుందో, స్వస్తిక్ ఎంబ్లంకు మినహాయించి మిగతా ఏ గుర్తులతో ఓటు వేసినా అక్కడ ఉన్నటువంటి అది ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేదంటే మిగతాది కావచ్చు, దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ స్వస్తిక్ సింబల్తో పాటుగా మిగతా ఏ గుర్తులు ఉన్నా కానీ దాన్ని ఓటు కింద పరిగణించాలి, చెల్లని ఓటు కింద చూడడానికి లేదంటూ స్పష్టమైనటువంటి సర్క్యులర్ని జారీ చేసింది. దీంతోనే ఇప్పుడు వివాదం రేకెత్తుతోంది. బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో. దీంట్లో అనుమానాలు ఉన్నాయి. రాత్రిపూట ఎందుకు జారీ చేసింది అనే దానిపైనే మెయిన్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఎలక్షన్స్ అయ్యాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, 2 రోజుల సమయం ఉంది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అబ్జర్వర్లకు కానీ, ఎలక్షన్ మానిటరింగ్ చేసే అధికారులకు కావచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అనుమానాలు ఉన్నా లేదంటే దాని ఉన్నటువంటి దానిపైన, ఎందుకంటే మొత్తం ఎలక్షన్స్ ప్రాసెస్ ఏదైతే మన పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని సీల్ చేసి ఆ బాక్స్ని అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్లోకి పంపిస్తారు. అప్పటివరకు దాని తర్వాత రివ్యూలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జరిగిన ఎన్నికల తతంగం పైన దానిపైన రివ్యూలతో పాటుగా మీటింగ్లు ఉండి ఎలా జరిగింది ఎన్నికల దానిపైన ఒక బ్రీఫింగ్ కూడా ఉంటుంది. సో అట్లాంటి టైంలో మొత్తం విషయాలు ఒకవేళ నిజంగానే స్వస్తిక్ సింబల్తో పాటుగా వేరే స్టాంపులను కావచ్చు, వేరే గుర్తులను కావచ్చు వాడి ఉంటే ఆ విషయాన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ముందే అనౌన్స్ చేయలేదు? ఆన్ టైం పైన ఒక రోజు ముందు, అంటే ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఉంటే నిన్న రాత్రి సమయంలో 10 గంటల 11 గంటల సమయంలో ఎందుకు సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది? దీనిపైననే పిటిషనర్స్ ప్రశ్నిస్తున్నారు సూటిగా. దానిపైన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైంది. ఎందుకంటే అత్యవసర పిటిషన్ కింద దీన్ని పరిగణించి విచారణ చేపట్టాలని వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే చీఫ్ జస్టిస్ దగ్గర ఈ పిటిషన్ ఫైల్ అయింది. మనకున్న సోర్సెస్ని బట్టి చీఫ్ జస్టిస్ నుంచి మరో కోర్టుకు దాన్ని బదిలీ చేయనట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఆన్లైన్ ఏ జడ్జి దగ్గరికి వెళ్తున్నది తెలాల్సి ఉంది. ఇక మెయిన్ గా దశాబ్దాల తరబడి ఒకే గుర్తుపై ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. స్వస్తిక్ స్టాంప్తోనే ఎన్నికల ఓటింగ్ను మొత్తం కూడా వినియోగించుకుంటారు. అట్లాంటి టైంలో స్వస్తిక్ గుర్తును మినహాయించి ఏ గుర్తు ఉన్నా సరే, అక్కడ ఉన్నటువంటి ఓటర్ వేసినటువంటి స్లిప్ పైన ఏ గుర్తు ఉన్నా దాన్ని చెల్లే ఓటు కింద పరిగణించాలని ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ సర్క్యులర్ ఇవ్వడం పైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకవైపు రాజకీయ పార్టీలు దీనిపైన కామెంట్స్ ఇస్తున్నాయి. దాంతోపాటుగా హైకోర్టులో కూడా పిటిషన్ అయింది. చూడాలి హైకోర్టులో ఈ పిటిషన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి క్లాజ్లోనేమో సెక్షన్ 50 కింద ఏదైతే దానికి కొన్ని ఒక గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ కింద మేము ఎలాంటి గుర్తు ఉన్నా కానీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్న టైంలో అక్కడ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది తప్పిదం ఉంది కాబట్టి ఓటర్కి ఎలాంటి ప్రమేయం లేదు కాబట్టి ఎలాంటి గుర్తులున్నా సరే, స్వస్తిక్ మినహాయించి మిగతా గుర్తులున్నా సరే దాన్ని చెల్లే ఓటు కింద పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అట్లా ఎట్లా పరిగణిస్తారు? నిజంగానే స్వస్తిక్ అక్కడ స్టాంప్ ఉంది. మొత్తం ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నట్టే అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బందికి కావచ్చు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్లే ముందే చాలా బ్రీఫింగ్స్ ఇస్తారు. వాళ్ళకు దానికి సంబంధించి ఎట్లా ఎలక్షన్స్ నిర్వహణ టైంలో ఎట్లా ఉండాలి, ఏ గుర్తులను ఇవ్వాలి, ఓటర్తో ఎట్లా వ్యవహరించాలి, స్లిప్లు ఎట్లా ఇవ్వాలి, వెబ్ క్యామ్ కావచ్చు, మిగతా అన్నీ అంటే ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది. అట్లాంటి పోలింగ్ జరిగే టైంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పును ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి పూట, అది కౌంటింగ్కు ముందు రోజు ఈ సర్క్యులర్ ఇవ్వడం అనేది చాలా అనుమానాలకు తావిస్తోందంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన ప్రస్తుతం అయితే పిటిషన్ ఫైల్ అయింది. పిటిషన్ విచారణకు స్వీకరిస్తారా లేదా, విచారణకు స్వీకరిస్తే ఎప్పుడు స్వీకరిస్తారనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సో ఒకవేళ పిటిషన్ విచారణకు వస్తే రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల ప్రాసెస్లో భాగంగా స్వస్తిక్ గుర్తుంటుంది. స్వస్తిక్ గుర్తును మినహాయించి మిగతా గుర్తులు వాడితే వేరే గుర్తులున్నా కానీ దాన్ని ఓటును చెల్లే ఓటు కింద పరిగణించాలనేది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని ఇమీడియట్గా దాన్ని సరిచేయాలని చెప్పేసి, అట్లాగే ఇదైతే సర్క్యులర్ ఇచ్చిందో సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పిటిషన్లో ఫైల్ చేశారు. సో ఆ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఏం కామెంట్ చేస్తుంది, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తారు, అట్లాగే సాధారణంగానే మామూలుగా దీంట్లో పార్టీ కింద ఏదైతే
ఈ స్వస్తిక్ సింబల్ని స్వస్తిక్ సింబల్తో పాటు మిగతా సింబల్స్ వాడినా సరే చెల్లె ఓటు కింద పరిగణించాలని చెప్పారు. కాబట్టి దాంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీ చేసే అవకాశం ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి దాని ప్రతినిధులు కానీ లేదంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎవరైనా ఒకరు హాజరు కావాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తుంది, అట్లాగే ఈ పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, కోర్టు ఏం చెప్పబోతుంది చూడాలి. మరికొద్ది సేపట్లో దీనిపైన మనకు డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. పిటిషన్ ఒకవేళ అలో అయితే మీకు మళ్ళీ ఒకసారి లైవ్లోకి వచ్చి అప్డేట్స్ అందిస్తాను. ఓవర్ టు యు భరత్. యా సంపత్, ఇక్కడ ఒక డౌట్ ఉంది. లంచ్ మోషన్ పిటిషన్ అంటున్నారు, అంటే లంచ్ వరకు విచారణకు రాదని. ఈలోపు కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది కదా, 8 నుంచి 12 గంటల మధ్య, లంచ్ అంటే 12:31. అప్పటి వరకు ఈ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, కౌంటింగ్ కూడా చేస్తారు. సో ఆ లోపే ఏమైనా విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ 1కు ఆ టైంలోనే విచారణ ఉంటుందా? పిటిషనర్స్ కూడా వాళ్ళు వేసిన పిటిషన్ దానిలో కావచ్చు, అట్లాగే వాళ్ళు అప్పీల్ చేసింది ఏంటంటే ఇది ఒకవైపు కౌంటింగ్ నడుస్తుంది, మరోవైపు ఇదే సబ్జెక్ట్ గురించి అంటే ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్ దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేము పిటిషన్ ఫైల్ చేశాం. కాబట్టి 9-9:30 వరకు అంటే ఫస్ట్ అవర్లోనే పిటిషన్ స్వీకరించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మామూలుగానైతే 12-12:30 టైంలో పిటిషన్స్ విచారణ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ టైంలో కావచ్చు, లేదంటే అత్యవసర పిటిషన్ల కింద వీటిని స్వీకరించి విచారణకు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు మార్నింగ్ అవర్లో, ఎర్లీ అవర్లో కౌంటింగ్ స్టార్ట్ కావడానికి బిఫోర్, లేదంటే కౌంటింగ్ స్టార్ట్ అయ్యే లోపే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపే విచారణకు స్వీకరిస్తే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి విచారణకు స్వీకరించాలని అయితే వాళ్ళు ఒక రిక్వెస్ట్ అడిగారు. కానీ దానిపైన ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కేవలం పిటిషన్ మాత్రమే ఫైల్ అయింది. దాని నుంచి అప్డేట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉందా దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. యా, థ్యాంక్ యూ సంపత్. ప్రకాష్ రెడ్డి గారు, యా హౌస్ మోషన్ మూవ్ చేశారంటున్నారు. ఒకవేళ అది లేట్ అయితే కనుక ఆలోపు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా కౌంట్ చేసే ఉండే అవకాశం ఉంది కదా ఒకటి. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఏముంటుందంటే ఓటర్ ఇంటెన్షన్ దానికి ఓటేయాలన్నట్టే కదా అని అంటుంది. దీని పట్ల బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? సార్, ఇప్పుడు ఈ సర్కులర్ రాత్రి 10 గంటలకు మాకు సుమారుగా నేను 10 గంటల దాకా 9 గంటల దాకా మేము కలిసి ఉన్న సంజయ్ గారితో రాత్రి 10 గంటలకు సమాచారాన్ని 11 గంటలకు మేము ప్రెస్ పెట్టాం. జూమ్ లో మీ అందరినీ, మా పత్రికా మిత్రులందరినీ కూడా అంటే మీడియా మిత్రులందరూ కూడా ఇబ్బంది పెట్టి రాత్రి 11 గంటలకు ప్రెస్ పెట్టినాం. మేము జూమ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రెస్ పెట్టి మేము మా యొక్క ప్రొటెస్ట్ అప్పుడే చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు రాత్రి 11:30కు మేము మా ప్రెస్ ద్వారా మేము మా మీడియా మిత్రులకు అందరికీ మా ప్రొటెస్ట్ అప్పుడే చెప్పడం జరిగింది. పొద్దున్న రాత్రి అంతా మన అడ్వకేట్స్ కష్టపడి, మా లీగల్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రి అంతా కష్టపడి డాక్యుమెంట్ తయారు చేశారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఏంటంటే ఎందుకు రాత్రి 10 గంటలకు ఇవ్వాల్సి వచ్చింది? 2 రోజులు 3 రోజులు టైం ఉంది కదా, 3 రోజుల ముందే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇప్పుడు సిబ్బందికి ట్రైనింగ్ లేదు, సిబ్బందికి సమాచారం లేదు, సిబ్బందికి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ తప్ప ఇంకెవరికి సమాచారం ఉండదు. రిటర్నింగ్ ఆఫీసర్ కు అది సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారానో SMS ద్వారానో మీరు సమాచారం ఇస్తారు, దాన్ని పంపిస్తారు తప్పిస్తే ఇంకెవరికి తెలియకుండా ఉంది. ఇంత దుర్మార్గంగా ఇంత అర్ధరాత్రి పూట ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ కి ఎందుకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ వారు వాసుదేవరెడ్డి గారు టీఆర్ఎస్ కాదంటే ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో మీరు భరత్ గారు మీ 100 అనుమానాలు, 1 కాదు 2 కాదు 100 అనుమానాలు. ఫస్ట్ టైం నేను మళ్ళీ దయాకరణ కూడా చాలా దశాబ్దాల కాలం నుంచి పార్టీ వ్యవస్థలో అంటే రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఎప్పుడైనా సరే జనరల్ గా స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా ప్రీపోన్ జరిగిన ఎన్నికలు ఉన్నాయా భరత్ గారు? ఇదే పెద్ద అనుమానాలకు దారితీస్తుంది. ఇదే పెద్ద అనుమానాలకు సంబంధించిన విషయం. ఎప్పుడన్నా మీకు ఫిబ్రవరి ఎండింగ్ లో సమయం పూర్తిగా వస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు డిసెంబర్ అంటే 3 నెలల ముందు సుమారుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటారు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ప్రాబబ్లీ ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చిండదు. అంటే అక్కడి నుంచి మొదలైన మా అనుమానాలు. అసలు ఈ వ్యవస్థ మొత్తంలో కూడా మా అనుమానాలు, మీ ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల డేట్ దగ్గర నుంచి మొదలైతే మొత్తం నిన్నటి రాత్రి 12 గంటల వరకు మీరు చేసినటువంటి ప్రతి ప్రక్రియ అనుమానాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ మున్సిపల్ చట్టాన్ని మార్చడం నుంచి మొదలు పెడితే, దానికోసం ఒక అసెంబ్లీ సెషన్ పెట్టడం మొదలు పెడితే ప్రతిదీ అనుమానం. ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అనుమానమేని ప్రకాష్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడే ముచ్చట ఆడలేక ఇంకేదో అన్నట్టు ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ రాబోతూ ఉన్నది. ఎలక్షన్ కన్నా ముందు వీళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి భరత్ గారు, ఇటు బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పోయినప్పుడు కూడా అంతే. ఇలా 9 నెలల ముందు మీరు ఎన్నికలకు పోతే అప్పుడు కూడా ఇదే పాట పాడిండ్రు. మీరు 9 నెలల ముందు ఎందుకు పోయిండ్రు?
అరే ఎన్నికలకు పోయినప్పుడు యుద్ధానికి పోయినప్పుడు కొట్లాడ నేర్చుకోవాలా గానీ కొట్లాడి గెలవడం నేర్చుకోవాలా గానీ ఏదో చిన్న చిన్న వాటిని రీజన్ చూపిస్తూ బూచిగా చూపిస్తూ ఇది ఇట్లా చేసిండ్రు అది అట్లా ఎందుకు ఇది ముందుగానే ఎస్కేప్ అవుతుండ్రు. రేపు రిజల్ట్ వచ్చినాక ఏమైతుంది, ఏం చెప్తారు సమాధానం? మీరంతా కూడా ఇదంతా ప్రొవోకేట్ చేసిండ్రు కాబట్టి గెలవగలిగిందని చెప్పుకోవడానికి మాత్రమే ఇప్పుడు మాట్లాడే మాటలు అక్కడికి వస్తాయి తప్పితే ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదో ఇచ్చిండ్రు, సరే ఇచ్చినప్పుడు అది మీకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. రేపు ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా ఇంకు పెట్టినా ఒక రైట్ గుర్తు పెట్టినా అది మీకు కూడా ఓటు కింద పరిగణలోకి తీసుకోవచ్చు కదా. ఒక టిఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇంకే పార్టీకో కాదు కదా, అన్ని పార్టీలకు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది కూడా అది పనిచేస్తా అది ఆ ఉంటుంది కదా. స్వస్తిక్ చిహ్నం ఓటర్కి ఇచ్చారా లేకపోతే ఎవరైనా సిబ్బంది వేశారా అన్నది వాళ్ళ డౌట్. స్టాఫ్ ఏదన్నా ఓట్ వేశారా అన్నది వాళ్ళ డౌట్. భరత్ గారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది పోలింగ్ సిబ్బంది ఓటును గుద్దుకొని ఓట్లను చింపి అలా వేస్తున్నటువంటివి పోలింగ్ స్టేషన్ లో రికార్డ్ అయినటువంటి సమాచారాలు బయట ఉన్నాయి ఇవి వాస్తవమైనటువంటిది. మీరు పోలింగ్ సిబ్బందిని మీరు స్పష్టంగా చెప్పండి, పోలింగ్ సిబ్బందిని ఎందుకు మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేదు, సకాలంలో ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు? పోలింగ్ సిబ్బంది ఎవరో బ్యాంక్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ పోలింగ్ సిబ్బందిగా ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా? మేము యుద్ధంలో వెనుకకు పోలేదు, మేము యుద్ధం బాగా చేసినాం. ఇవాళ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అంటుంది. ఇవాళ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అంటుంది. బగాయించినాం ప్లేస్ లో బగాయించినాం. మేము యుద్ధం వెనకపోలే, కానీ మీ పరోక్షంగా మీ శకుని లాంటి యుద్ధాలు చేస్తుంటే మాత్రం అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. శకుని యుద్ధం ఇది. దొంగ పాచికలు ఆడుతుంటే, దొంగ శకుని మామ లాంటి వాళ్ళు పాచికలు ఆడుతుంటే ఈ సమస్యలు వస్తాయి సార్. మీరు అల్టిమేట్ గా భారత యుద్ధంలో ఎవరు గెలిచినా ధర్మం గెలుస్తుంది. మీ దొంగ శకుని పాచికలు ఫెయిల్ అవుతాయి, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీరు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము భయపడి పారిపోలే. నిన్న కూడా మీ మంత్రులు ఒక్కొక్కరు ఉరికిచ్చినాం, బగా ఇచ్చినాం, ఎక్కడ పడితే అక్కడ బాగా ఇచ్చినాం. మీ ఏజెంట్లు, మీ పోలీసు వాళ్ళు, మీ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరు కూడా మీ ఏజెంట్లు పెట్టుకున్న ఎక్కడెక్కడ ఎట్టయితే ఉరికియాలో గల్లీలో ఉరికిచ్చినాం. మేము వెనకకు పోలే, యుద్ధంలో మేము నిలబడ్డాం. కానీ మీరు దొంగ పాచికలు ఆడుతున్నారు అనేది మా అభిప్రాయం. ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిన ఆడలేక మధ్యలో వాడు కాదు. మేము యుద్ధం చేసినాం, మేము పోటీ చేసినాం, మేము పోరాటం చేసినాం, మేము ప్రచారం చేసినాం. ఈ ప్రచారంలో ఎన్ని కుయుక్తులు పడినా మేము ప్రచారం చేసినాం. అందుకోసం మీరు సొత్తు కాదు, ఇది టిఆర్ఎస్ పార్టీ సొత్తు కాదు, ఇంకో పార్టీ సొత్తు కాదు. అది దొంగ పాచికలు. శకుని మామ దొంగ పాచికలు ఆడతాడు. శకుని మామ దొంగ పాచికలు ఇవి. సంపత్ గారు, టిఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం అనేది సరైనది కాదు. ఎలక్షన్ పోయినప్పుడు ప్రజల దగ్గరికి పోయి మనం ఎవరికి వాళ్ళు మాకు మేముగా ఓటు అడిగాము. ఇలా నిన్న ఎన్నిక ఒక్క నిమిషం దయాకర్ రెడ్డి గారు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక పొరపాటు చేసినేమో ఇప్పుడు నాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ అనే దాన్ని గతంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంత ఒత్తిడి చేసినా కానీ ఒప్పుకోని ఎలక్షన్ కమిషన్లు ఈసారి మాత్రమే ఎందుకింత సునాయాసంగా ఒప్పుకున్నాయి. నెంబర్ 1, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మనం చూసినాం. వాసుదేవరెడ్డి గారు ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎలక్షన్లో కూడా ఎందుకు ఎలక్షన్లో ముందు పోయినది ఎప్పుడు అనలేదు. ముందు ఎలక్షన్లో పోయిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఆబ్జెక్షనే చేయలేదు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. అది ఫస్ట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ రెండు కూడా అధికార పార్టీలు, రెండు అధికార పార్టీలు ఇక్కడ తలపడ్డాయి గట్టిగా. గతంలో ఆ పరిస్థితి అప్పుడు లేదు. ఇప్పుడు అదే ఈవీఎంలను కాదని ఒప్పుకోనాల్సిన పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్గా దీనికి స్కెచ్ నిజంగా అందరూ అనుమానపడుతుంది కనుక నిజమైతే ఈ స్కెచ్ అక్కడ బ్యాలెట్ పేపర్ వాళ్ళు ఒప్పుకున్న కాడ నుంచే జరిగి ఉండాలి. అయితే ఈవీఎంల గురించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ ఒకటే పార్టీ వ్యతిరేకించింది, ఈవీఎంలే ఉండాలి, బ్యాలెట్ పేపర్లు వద్దని చెప్పి. అదే అనేది మిగతా పార్టీలు కాంగ్రెస్ డౌట్ ఇప్పుడు అదే చెప్పదలుచుకున్నా. గతంలో ఎవరి సపోర్ట్ ఉంటే ఈవీఎంల దగ్గర వాళ్ళు బయటపడ్డారు. ఇలా ఎవరి సపోర్ట్ టైట్ అయింది కాబట్టి బ్యాలెట్ పేపర్కి వచ్చారు. ఆ బ్యాలెట్ పేపర్ను ఏ రకంగా మ్యానిపులేట్ చేయాలనే స్కెచ్ నిజంగానే వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కనుక బాగా విశ్లేషిస్తే ఇప్పుడు బయటపడతా ఉంది. ఎందుకంటే రెండు ఇప్పుడు టైట్ కూర్చున్నాయి. అధికారంలో ఉన్న రెండు పార్టీలు గట్టిగా మోహరించుకున్నాయి కాబట్టి ఈవీఎంని తప్పించి ఒప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎంలో వద్దు అనేటువంటి చరిత్ర మనం ఎంత టైట్ ఫైట్ చేసినా కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి కింది దాకా జరగలేదు. మనం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా గట్టిగా అడిగాం, చేయాల. ఇప్పుడు ఇంత సునాయాసంగా ఒప్పుకున్నప్పుడే వీళ్ళు అనుమానపడాల్సింది. పడలేదు రాజకీయ పార్టీలు అందరం కూడా మనం అక్కడ పప్పులో కాలేసి ఉంటాం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా ఈ రకంగా స్కెచ్ చేసి ఇమీడియట్గా ఎలక్షన్స్ 7 days టైమే ఇచ్చి ఆ తర్వాత స్కెచ్ ఈ రకంగా ఇచ్చి. ఎందుకంటే డెఫినెట్గా వాసుదేవరెడ్డి గారు ఏమన్నా, దయాకర్ రెడ్డి ఏమన్నా, కేసీఆర్ గారు ఏమన్నా, కేటీఆర్ ఏమన్నా ఓటమి భయము గ్రౌండ్ లెవెల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం.
దాని ఎవరు కాదనలేని సత్యం. అయితే భరత్ గారు. అక్కడ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఓట్లు కొన్ని పడతాయని అంటే దానికి కారణాలు పలు కారణాలు ఉన్నాయి. ఇక అంతకంటే చేసే వాళ్ళు ఎవరు, లేకపోతే ఇప్పుడు అధికారం పోగొట్టుకొని చేసే వాళ్ళు ఎవరు అనేది. దీనికి ఫైట్ ఇచ్చింది ఎవరు? ఒక బీజేపీ మాత్రమే గట్టి ఫైట్ సెంట్రల్లో మేము అధికారంలో ఇవ్వగలిగింది. సో దీన్ని అధిగమించడానికి బ్యాలెట్ పేపర్ ఒప్పుకొని ఈ రకంగా చేశారా అనేది ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. చేసిన వాళ్ళే చెప్తారు, తారుమారు అవుతుంటాయి, నంది పంది అవుతుంటారు, పంది నంది సంపత్ గారు. అవుతుంది. అక్కడ నుంచే జరుగుతుంది. అక్కడ రాజకీయ పార్టీలు కొంచెం పొరపాటు చేశామని ఇప్పుడు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు ఏమంటారు, ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చేయొచ్చు అంటే నువ్వు అట్లా చేయడానికి లేదు. నీవు ఎలక్షన్ సిబ్బందికి ట్రైనింగ్ ఎలక్షన్ ముగిసిన ఇమీడియట్గా ఇస్తారు. ఏ రకంగా ఓటింగ్లో కౌంటింగ్ ఉండాలి ఏమనేది ఆ గ్యాప్లో 3 రోజుల గ్యాప్లో పాసులు కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తారు. లాస్ట్ మూమెంట్ దాకా ఇక్కడికి వస్తే పాసులు ఇవ్వరు. ఒక్క ఏజెంట్లకు మాత్రమే పాసులు ఇక్కడికి వస్తే ఇస్తారు. మిగతా వాళ్ళకు ఒక రోజు ముందే డెఫినెట్గా కౌంటింగ్ ఎవరైతే ఎలక్షన్ సిబ్బంది ఉండారో 1 డే బిఫోర్ ఇస్తారు. మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు, ఇప్పుడు పాసులు లేవంటున్నారంటే దీన్ని కూడా అనుమానాల్సిన పరిస్థితి వస్తుంది. వేరే లిస్ట్ ఏదైనా తయారు చేసుకొని అర్ధరాత్రి ఈజీఓ ఇచ్చి దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పాసులు మాత్రం ఇచ్చేసి పంపించే పరిస్థితి ఏమన్నా తీసుకొచ్చారా? ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంది. రాజకీయాలు ఈ రకమైనటువంటి మార్పు, ఈ రకమైనటువంటిది అతీతానము వచ్చిన తర్వాత గెలిపే లక్ష్యం అంతే తప్ప ప్రజాస్వామ్యం లేదు అంటే ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది. రైట్ సంపత్ గారు. బేసికలీ ముగ్గురు మాట్లాడిన తర్వాత 2-3 విషయాలు ప్రస్తావనకు వచ్చాయండి మీ ప్రశ్న అనుకూలంగా. ఒకటి, ఎన్నికలకు ముందుకు పోవడం. వాసుదేవరెడ్డి గారు అంటారు ఎన్నికలకు ముందు పోవడమా వెనక పోవడమా కాదు, మీకు ఆర్డర్ రాక గ్రౌండ్ లో చూసుకోవాలి కానీ అంటున్నారు. ఎన్నికలకు ముందు పోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఎన్నికలు ఇంకా 6 నెలల ముందే పోతే సిస్టమ్ వాళ్ళ చేతి ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా మేయర్ ఫోన్ చేస్తే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు రాష్ట్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఇంకా 6 నెలల తర్వాత పోయినా రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటుంది. దానిలో ముందు పోతే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? నో భరత్, యువర్ మిస్టేకెన్. ఎప్పుడే కానీ టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్నికలు జరుపుతాడు. మొన్న శాసనసభ అయినా సేమ్ జిహెచ్ఎంసీ అయినా టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిపితే ఆయన తాత్కాలిక లేకపోతే ఆపద్ధర్మ మేయర్ ఉండదండి, అది కాన్స్టిట్యూషన్ లేదు. ఆపద్ధర్మ మేయర్ అన్న లేదు కాన్స్టిట్యూషన్ లో, అది ఖాళీగా ఉంటుంది, స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంటుంది. అందుకోసం అడుగుతున్నా. సంపత్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో, గతంలో ముందస్తుగా ఎన్నికలకు పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకో నువ్వు. ఇక్కడ ఇద్దరు టఫ్ గా తలపడుతున్నారు కాబట్టి గట్టిగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతలో అన్ని రాజకీయ చట్టంలో ఇరుక్కుపోయి బ్యాలెట్ పేపర్ ఒప్పుకున్న పరిస్థితి వస్తుంది. నా యొక్క విశ్లేషణ. చెప్పండి. ఒకటి, అందుకే నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేను చెప్పడం అదే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది కనుక ఇది వేరు. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోఆపరేషన్ అవసరం కనుక బీజేపీ టీఆర్ఎస్ కలిసే ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే ఎన్నికలు చేసినాయి. అది ముమ్మాటికి వాస్తవము. ఎన్నికలు ముందుకు పోవడానికి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎన్నిక జరిపిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒకవేళ టర్మ్ అయిపోయి ఉంటే ముఖ్యమంత్రిగా జరగకపోతుండే. టర్మ్ అయిపోయింది కనుక అడ్మినిస్ట్రేషన్ చేత ఉండకపోతుండే. ఇప్పుడు టర్మ్ అయిపోలేదు కనుక ఇదే మేయర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడితే కమిషనర్ వినాలే, లేకపోతే ఆ వార్డుల ఈ వార్డుల మున్సిపాలిటీ పనులు చేసిన వినాలే. నల్ల తిప్పమంటే తిప్పుతారు, లైట్లు ఏమంటే వేస్తారు, మోరి క్లీన్ చేయమంటే చేస్తారు. అందుకని అడ్మినిస్ట్రేషన్ చేతిలో పెట్టుకొని అడ్వాన్స్ ఎన్నికలకు పోయినారు. ఇప్పుడైనా ఆ రోజైనా, కానీ ఆ రోజు పోతే ఎందుకు బీజేపీ వ్యతిరేకించలేదంటే ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ అలాయ్ బలాయ్ చేసుకున్నాయి. రెండు కలిపే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపినా, ఈవీఎంలు ఏం చేసినా అది సెంట్రల్ కమిషన్ ద్వారా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కనుక దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బీజేపీ కనుక బీజేపీ వీళ్ళు అలాయ్ బలాయ్ చేసుకొని చేసినారని ముమ్మాటికి వాస్తవం. ఇక రెండోది, సోదరుడు వాసుదేవరెడ్డి చెప్పినట్లు మైదానంలో కొట్లాడాలి, ఈ అడ్డసాకులు ఏంది, ఆడలేక మధ్యలో జరగడం, ఆడలేక అటు ఇటు కానీ నపుంసక రాజకీయాలు చేసేది ఎవరు ఈ రాష్ట్రంలో అంటే కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కుటుంబం, చంద్రశేఖరరావు. ఎందుకంటే ఫేర్ గా మీకు నిజంగా జనం మీద నమ్మకం ఉంటే, నువ్వు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకం ఉంటే ఫేర్ గా పోతావు. ఈ కుట్రలు కుతంత్రాలు, డేట్లు తగ్గించుడు, వేరే పార్టీలకు అవకాశం ఇవ్వకపోడు, లేకపోతే ఈ అర్ధరాత్రి జీవోలు, లేదంటే టీచర్లు అయితే మాకు వ్యతిరేకం ఉన్నారు మమ్మల్ని సంకనాకు పెడతారని చెప్పి వేరే వాళ్ళని ఎంప్లాయీస్, ఇవన్నీ చిన్న చిన్న ఈ నారో మైండెడ్ థింకింగ్, ఈ చిన్న చిన్న టెక్నిక్లు చేసి బయటపడే ఆలోచన ఎవరికి వచ్చింది? కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఈ రకమైనటువంటి కుట్ర పూరిత ప్రహాసన ఎన్నికలను జరిపి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు అట్లా చేయలే. అది వాస్తవం గ్రహించి వాసుదేవరెడ్డి గారు ఇటువంటిది ఏదైనా ఆడరాక, పాత గజ్జలు ఆడరాక ఇంకేదైనా చేస్తే అది కల్వకుంట్ల కుటుంబం చేసింది. ఇకపోతే
ఎన్నికలు ప్రారంభమైన తర్వాత కూడా ఈ రకమైనటువంటి అనేక రకమైనటువంటి అవకతవకలు ఎందుకు చేస్తున్నారంటే కూడా వాస్తవంగా గ్రౌండ్ లో అఫ్ కోర్స్ ఉన్న దాంట్లో ఎస్ వీ మే బి లిటిల్ అహెడ్, మేము వెనుక ఉండొచ్చు, ఎస్ ఒప్పుకుంటామండి, రాజకీయ పార్టీ మాకేం లేదు. టీడీపీ దయాకర్ రెడ్డి గారు కొద్దిగా వెనుక ఉండొచ్చు, సీట్లు రాకపోవచ్చు, ఎస్ సో వాట్. ఒక మేయర్ పోయినంత మాత్రాన, ఒక కార్పొరేటర్ పోయినంత మాత్రాన నీ పార్టీ దశాబ్దాల ఇమేజ్, నీ పార్టీకి ఉన్నటువంటి ఆ లీగాలిటీ మీద లేకపోతే ఎన్నికల నిబంధనల మీద పూర్తిగా తిలోదకాలిచ్చి ముందుకు పోతారండి. దిస్ ద వే యు ఆర్ సపోజ్ టు డూ. నేషనల్లో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తిగా ఎన్నికల ప్రక్రియను, ప్రహాసనాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దానికి స్థానిక ఎన్నిక అంటే మేయర్ ఎన్నిక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక వాళ్ళ పెన్నుతో ఏం చేయగలిగితే అది చేయడానికి సిద్ధంగా ఉండే దిగజారిన పరిపాలన టీఆర్ఎస్ పరిపాలన. దాంట్లో భాగం మీరు ఆలోచన చేయండి. పెన్నుతో గీసినా కూడా సరే, పెన్నుతో గీసేది ఉంటే ఎందుకా స్వస్తి పెట్టినావు, ఎందుకా అది ప్యాడ్ పెట్టినావు, పెన్ను తీసుకొని వచ్చి కొట్టుకొని అంటే అయిపోయి కదా ఓటర్లకు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. భారతదేశంలో ఎక్కడ నిన్న నేను భరత్ గారు నిన్న మొన్న నేను 2 days ఇక్కడ పోలింగ్ అయిపోయిన ఇమీడియట్ గా నేను బాంబే పోయినా. నేను యాజ్ ఇన్ఛార్జ్ మహారాష్ట్ర బాంబేలో ఉన్నా, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే. వాళ్ళు విచిత్రపోతున్నారండి. బాంబే వాళ్లకు జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి తెలిసింది. ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్, క్యావరా జీ హైదరాబాద్ में उतना గడబడ్ రే క్యా క్యా కిచల్ రా క్యా హై అడుగుతున్నారు. అంటే ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల వాతావరణాన్ని, తర్వాత ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, లేకపోతే వాటిని ఎన్ని అమలు పరిచినారు, నెక్స్ట్ మేనిఫెస్టో, దీన్ని ఎన్నికలు జరగాలి. అది జరగలే. బీజేపీ ఏమో కులం, మతం, బొట్టు, మసీదు ఇదే దాని మీద పోయింది. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళేమో అడ్డగోలు కిరికిరి పెట్టి ముందరకు. ఈ రకంగా మొత్తం ఎన్నికల వ్యవహారాన్ని, ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల సరళిని, ప్రచార సరళిని పూర్తిగా అవహేళన చేసి నరేంద్ర మోడీని దొంగదారిలో తీసుకొచ్చి టీకాలు నికలుస్తాడట, అమిత్ షా వస్తాడట, నడ్డా వస్తాడట, యూపీ ముఖ్యమంత్రి వచ్చి ఇలా చేస్తాడట. ఆడ పెద్ద వేసినట్లు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆడ మొత్తం సంకరాకపోయింది భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో. ఆయన వచ్చి ఈడికొచ్చి ఈడ మేనిఫెస్టో ఇంత పెద్ద పెద్ద స్టార్ వార్స్ తీసుకొచ్చి మొత్తం వాతావరణాన్నే డైవర్ట్ చేసి ఏం చేస్తుంది బీజేపీ అధికారంలో ఉండి కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చేది హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే చెప్పనే లేదు. కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన ఏ ఒక్క స్పీచ్ లో కానీ 5 ఏళ్ల రైట్ సంపత్ గారు ఒక్క నిమిషం. కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. 74 లక్షల ఓట్లుంటే దాదాపు 34 లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి. అయితే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా నిజాం కాలేజ్ దగ్గర ఇంకా కౌంటింగ్ సిబ్బంది వెయిట్ చేస్తున్నారు. పాస్ లేని వారిని అక్కడే అధికారులు ఆపేశారు. టోటల్ కౌంటింగ్లో మొత్తం సిటీ అంతా కలిపి 8,152 మంది సిబ్బంది పాల్గొంటారు. ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు ఉండబోతారు. మధ్యాహ్నం వరకు గ్రేటర్ రిజల్ట్స్ ఒక్కొక్కటి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. సో కౌంటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శివారెడ్డి ఏవీ కాలేజ్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి ఏం అప్డేట్స్ ఉన్నాయి కౌంటింగ్ సెంటర్ దగ్గర? భరత్ ఇంకా స్టార్ట్ కాలేదు. చాలా స్లోగా కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా స్ట్రాంగ్ రూమ్ కూడా ఓపెన్ కాలేదు. మనం చూస్తున్నాం పైన రామ్నగర్ స్ట్రాంగ్ రూమ్ 87 రూమ్ నెంబర్ 207 ఇంకా ఓపెన్ కాలేదు. ఏజెంట్లు వెయిట్ చేస్తున్నారు. కానీ సిబ్బంది టిఫిన్, టీ తాగడానికి ఈ దగ్గరలోనే ఏర్పాటు చేసినారు. వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు. ఇక్కడున్న అధికారులు మైక్ లో చెప్తూ ఉన్నారు, అనౌన్స్ చేస్తున్నారు, ఇప్పటికే టైం అయిపోయింది, తొందరగా రండి, కౌంటింగ్ స్టార్ట్ చేయాలి, మీరు వస్తే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని. ఏజెంట్లు అయితే వెయిట్ చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ ముందే. వాళ్ళు వస్తే, ఆఫీసర్లు వస్తే బహుశా ఓపెన్ కావచ్చు. నేనున్నది ఏవీ కాలేజ్ భరత్. ఇక్కడ ముషీరాబాద్ కు సంబంధించిన సర్కిల్ కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 5 డివిజన్స్ ఉన్నాయి. ఈ 5 డివిజన్స్ లో కూడా 20,000కు పైన ఓట్లు నమోదైన డివిజన్స్ ఇవన్నీ కూడా. మొత్తం జిహెచ్ఎంసీలో 100కు పైగా డివిజన్స్ లో 20,000కు పైగా ఓట్లు నమోదైన దానిలో 5 ఉన్నాయి. ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ప్రారంభం కాలేదు. బహుశా ఈ ముషీరాబాద్ కు సంబంధించిన రిజల్ట్ అయితే చాలా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడున్న ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు మెహదీపట్నం ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని. మెహదీపట్నంలో తక్కువ ఓట్లు పోలైనాయి. మెహదీపట్నం సర్కిల్లో అక్కడ తొందర రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మిగతా అన్ని ప్లేసుల్లో మధ్యాహ్నం 2 తర్వాతనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు భరత్. ఎందుకంటే ఈ బ్యాలెట్ కౌంటింగ్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటది. చిన్న అనుమానం వచ్చినా మళ్ళీ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చిన్న
ఒక్క ఓటు అటు ఇటు అయినా కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటమి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఆ బాక్స్కు సంబంధించింది లేదా ఆ రౌండ్కు సంబంధించింది ఆ టేబుల్కి సంబంధించిన కౌంటింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క ఏజెంట్ ను నియమించుకున్నారు. మొత్తం ఒక్కొక్క రూమ్ లో 14 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అభ్యర్థి తరఫున 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఒక్కొక్క రూమ్ లో హాల్లో ఉన్నారు. చాలా అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చాలా క్షుణ్ణంగా చూడాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. వాళ్ళంతా ప్రిపేర్ అయి వచ్చిండ్రు. ఒక్క గుర్తు కింద మీద అయినా లేదంటే చెల్లెని ఓటు చెల్లె ఓటుగా ప్రకటించిన చెల్లె ఓటును చెల్లెని ఓటుగా ప్రకటించినా కూడా దాని రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గా చాలా హుషారుగా ఏజెంట్లు అయితే మనకు కనిపించిన పొద్దు నుంచి చూస్తున్నాం. ఇంకా కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైతే ఇంకా ఓపెన్ కాలేదు భరత్, స్ట్రాంగ్ రూమే ఓపెన్ కాలేదు. కౌంటింగ్ అయితే బాగా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. 7:45 కి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు 8:05 అవుతోంది ఆల్మోస్ట్. ఇంకా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయలేదు. సో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 15-20 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. సో కౌంటింగ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ సెంటర్లో ఎన్నిటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఎందుకు డిలే కారణం ఏం చెప్తున్నారు? కౌంటింగ్ ఏజెంట్ చేరుకోలేదా? ఇంకేమైనా వేరే రీజన్స్ ఉన్నాయా? భరత్, నిజానికి వాళ్ళు ఫస్ట్ వేసుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే 7:45 కి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి. తర్వాత 8 కల్లా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 8కి స్టార్ట్ అయితేనే 9:30 వరకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అవుతుంది. 1 గంటన్నర టైం పడుతుంది. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చిన ఆ బ్యాలెట్ బాక్స్ లో నుంచి బ్యాలెట్స్ బయటకు తీసి అదంతా ప్రాసెస్ చేయాలని ముందు ఇక్కడ వీళ్ళు వేసుకున్న షెడ్యూల్. కానీ ఇప్పుడు కౌంటింగ్ సిబ్బంది టిఫిన్ చేయడానికి టీ తాగడానికి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. తర్వాత ఈ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా చాలా మంది వచ్చినారు, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. బాగా ఆలస్యం అయిపోయిందని చెప్తున్నారు. కొంతమంది ఐడి కార్డులు తీసుకొచ్చుకోకపోవడము, కొంతమంది ఫోన్లు తీసుకొచ్చుకొని ఎంబడి బయట ఎక్కడ ఇవ్వలేని సిచ్యువేషన్. ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఏం లేదు. ఏమైనా సెల్ ఫోన్ కానీ లేదంటే ఏమైనా తెచ్చుకుంటే బయట ఇచ్చిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎవరినో పిలిపించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళను వాళ్ళకి ఇచ్చిపోవడము ఇంత కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మాత్రం అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది తొందరగా రండి, ఇప్పటికే టైం ఎక్కువైపోయింది, మీరు తొందరగా వస్తే తొందరగా కౌంటింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఇప్పటికే 15-20 నిమిషాలు ఎక్కువైపోయింది, మీరు రండి అని చెప్పి వాళ్ళందరినీ అనౌన్స్ చేస్తున్నారు. అందరినీ మైక్ లో పిలుస్తూ ఉన్నారు. కౌంటింగ్ సిబ్బంది అయితే మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడము, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. భరత్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.